హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ ఎక్స్ప్లోర్స్. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం వచ్చేసరికి అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్డు కనెక్ట్ అయ్యేటువంటి స్టీల్ బ్రిడ్జ్ రోడ్డు దగ్గర అయితే అనమాట. సో ప్రజెంట్ ఇక్కడ రైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అంతేకాకుండా కొండవీడు వాగు మీద సెకండ్ బ్రిడ్జ్కి సంబంధించి పైలింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయి అనమాట. అంతేకాకుండా కొండవీడు వాగు లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించినటువంటి వర్క్స్ కూడా స్టార్ట్ కాబోతున్నాయి. అవన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం వచ్చేసరికి స్టీల్ బ్రిడ్జ్ నుంచి సీడ్ యాక్సిస్ రోడ్డు కనెక్ట్ అయ్యేటువంటి కనెక్టింగ్ రోడ్డు దగ్గర అయితే ఉందన్నమాట. సో ఇక్కడ వచ్చేసరికి ఎంబాక్మెంట్ స్లోప్ ప్రొటెక్షన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. చూసుకోవచ్చు చివర మనకి. సో అప్రోచ్ రోడ్డు మట్టి అంతా వేసారు, కనెక్ట్ చేశారు కదా బ్రిడ్జ్కి వచ్చేసరికి. వర్షాలకి తర్వాత వరదలకి ఆ మట్టి కొట్టుకుపోకుండా ఉంటే నిమిత్తం అయితే స్లోప్ ప్రొటెక్షన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఆ చివర మీకు బ్లాక్గా కనిపిస్తుంది చూసారా, అది వచ్చేసరికి జియో సింథటిక్ మెటీరియల్ అనమాట. దాన్ని జియో సింథటిక్ ప్రొటెక్షన్ మెటీరియల్ అంటారు. సో ఆ మెటీరియల్ అంతా వేసి దాని నుంచి అయితే మన కాంక్రీట్ అయితే ఫిల్ చేస్తారనమాట. సో రోడ్డు కోత కాకుండా ఉండటానికి అయితే ఇలాంటి ప్రొటెక్షన్ అయితే చేస్తున్నారు. ప్రజెంట్ ఒక సైడ్ అయితే కంప్లీట్ అయిపోవచ్చింది, నెక్స్ట్ రెండో సైడ్ అయితే కూడా చేస్తారనమాట. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా జియో సింథటిక్ మెటీరియల్ మీద అయితే కాంక్రీట్ ఎలా వేస్తున్నారో. సో వర్షాలకు మట్టి కొట్టుకోకుండా అప్రోచ్ రోడ్డు కుంగిపోకుండా ఉంటాం నిమిత్తం అయితే ఆ విధంగా అయితే వేస్తారనమాట. సో ప్రజెంట్ ఒక సైడ్ అయితే అయిపోవచ్చింది, చివరి వరకు అయితే వచ్చారు, నెక్స్ట్ సెకండ్ సైడ్ అయితే వేస్తారనమాట. అంతేకాకుండా ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు కనెక్టింగ్ ఇచ్చేటువంటి రోడ్డుకి కూడా మనకి సేఫ్టీ రైలింగ్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. సో మొన్నటి వరకు అయితే బ్యారికేడ్ లాంటివి అయితే ఉండే అనమాట, అవి రిమూవ్ చేసి ప్రజెంట్ వచ్చేసరికి సేఫ్టీ రైలింగ్ అయితే ఏర్పాటు చేస్తారనమాట. అయితే చాలా బలంగా అయితే ఉంటాయి, ఎటువంటి యాక్సిడెంట్లు అవ్వకుండా ఉంటాం నిమిత్తం అయితే ఇలాంటి చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఫ్రెండ్స్, ఇది సాధారణంగా రోడ్డు పక్కన మనకి క్యాష్ బేరియర్ ఏర్పాటు చేయడానికి అయితే ఉపయోగించే స్టీల్ పోస్ట్ అనమాట. కాంక్రీట్లో పాతి దాని తర్వాత గార్డ్ రైల్ లేదా మెటల్ బ్యారియర్ని బోల్ట్ అయితే అమ్ముస్తారనమాట. సో బోల్ట్లో ఫిక్స్ చేసిన తర్వాత ఇది అయితే చాలా సేఫ్టీ అనమాట, ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అయితే ఉంటుంది అనమాట. సో మనకి ఎక్కువగా మనకి నేషనల్ హైవేస్లో ఇది కనిపిస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ వచ్చేసరికి ఇప్పుడు ఎగ్జాక్ట్గా కొండవీడు వాగు మీద కన్స్ట్రక్షన్ చేసిన బ్రిడ్జ్ అయితే ఉందో దానికి ముందనమాట. సో ఈ ప్లేస్లోనే మనకి కొండవీడు వాగుకు సంబంధించినటువంటి సెకండ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయితే ఇక్కడే నిర్మించనున్నారన్నమాట. దానికి సంబంధించినటువంటి మెటీరియల్ తర్వాత క్రైన్లు అన్నీ కూడా తీసుకొచ్చారు. త్వరలో అయితే ఈ పనులన్నీ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. అక్కడ చూసుకోవచ్చు హెవీ మిషనరీ తర్వాత జనరేటర్లు, దానికి కావాల్సినటువంటి మొత్తం మెటీరియల్ అని తెచ్చారనమాట. సో ఆల్రెడీ గతంలోనే ఈ మెటీరియల్ అంతా తీసుకొచ్చారు, ఇంకొంచెం మెటీరియల్ అయితే యాడ్ చేశారు. త్వరలో ఇక్కడ వర్క్స్ అయితే స్టార్ట్ అవుతాయి. సో ఇంజనీర్లు అంతా కూడా సైట్ అయితే చెక్ చేస్తున్నారు అంతా. సో ఇది మనసరికి సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కనే అయితే ఉంటుందన్నమాట. సో ఆ చివర మనకు కనిపిస్తుంది వచ్చేసరికి కరకట్ అనమాట, E1 రోడ్ అంటారు దాన్ని. అది కూడా రోడ్ని అయితే డెవలప్ చేస్తున్నారు. సో దానికి సంబంధించినటువంటి ఆల్రెడీ ల్యాండ్ అంతా కూడా నీట్గా చదునైతే చేస్తున్నారు. సో త్వరలో అయితే ఇక్కడ కొండవీడు వాగు లిఫ్ట్ ఇరిగేషన్ సెకండ్ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ అవబోతుంది. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ ప్లేస్ వచ్చేసరికి కొండవీడు వాగు మీద కన్స్ట్రక్షన్ చేస్తున్న మరో బ్రిడ్జ్కి సంబంధించినటువంటి ఫైల్ ఫౌండేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. మొత్తం ఫైలింగ్ అయితే చేస్తున్నారు ప్రజెంట్. సో మనకు తెలిసిందే కదా, E3 రోడ్ వచ్చేసరికి మనకు 9 వరుసల రహదారి అయితే ఉంటుందన్నమాట. ప్రజెంట్ అయితే ఒక వరుస అయితే బ్రిడ్జ్ అయితే వేయటం జరిగింది. సో మొత్తం 60 మీటర్స్ అయితే ఉంటుందన్నమాట ఈ రోడ్డు వచ్చేసరికి. ప్రజెంట్ అయితే ఒక వరుస బ్రిడ్జ్ మాత్రమే వేసి అయితే సీడ్ యాక్సిస్ రోడ్డు కనెక్టివిటీ అయితే ఇచ్చారనమాట, ఓల్డ్ మంగళగిరి స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి. సో ప్రజెంట్ అయితే మిగిలిన బ్రిడ్జెస్కి సంబంధించినటువంటి పైల్ ఫౌండేషన్ వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయి. సో ఇదంతా కూడా మనకి సీడ్ యాక్సిస్ రోడ్ ఫేజ్ 3లో భాగం అనమాట. సో ఈ బ్రిడ్జ్కి ముందు వరకే మనకి ఫేజ్ 2 అయితే ఉంటుందన్నమాట. సో ఈ బ్రిడ్జ్ దగ్గర నుంచి మనకు అంతా కూడా ఫేజ్ 3కి సంబంధించినటువంటి వర్క్స్. ఈ ఫేజ్ 3కి సంబంధించిన మొత్తం కూడా ఎలివేటెడ్ కారిడార్ అయితే ఉంటుంది. నేషనల్ హైవే 16 మణిపాల్ హాస్పిటల్ వరకు అయితే ఉంటుందన్నమాట. సో అక్కడ బటర్ఫ్లై జంక్షన్ ద్వారా NH16కి అయితే కనెక్టివిటీ అయితే ఇస్తారు. ఈ సీడ్ యాక్సిస్ రోడ్ వచ్చేసరికి NCC వాళ్ళు అయితే చేస్తున్నారనమాట. మొత్తం 3 ఫేజుల్లో కలిపి దాదాపు 1519 కోట్ల రూపాయలతో అయితే వర్క్స్ అయితే చేస్తున్నారు.
ఫేజ్ 1 అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఫేజ్ 2కి సంబంధించినటువంటి కొంచెం పెండింగ్ వర్క్ అయితే ఉందన్నమాట. ఆ వర్క్స్ కూడా కంప్లీట్ చేస్తున్నారు. అలాగే ఈ నెల 29 నుంచి ఫేజ్ 3కి సంబంధించినటువంటి వర్క్స్ కూడా అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఎలివేటెడ్ కారిడార్కి సంబంధించి అతి త్వరలో అయితే వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయాలనే ఉద్దేశంలో అయితే ఉన్నారనమాట. 2028 నాటికి సీడ్ యాక్సెస్ రోడ్ మొత్తం అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. సో ప్రాజెక్ట్ కూడా డేట్ అప్పటి వరకు అయితే ఉంది మనకి. 2028కి మొత్తం రోడ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోవాలి అమరావతిలో. ఫ్రెండ్స్, పిల్లర్లకు సంబంధించి ఐరన్ బుట్టలన్నీ కూడా అయితే రెడీ చేసుకున్నారన్నమాట. చూసుకోవచ్చు ఆ మెటీరియల్ అంతా కూడా మొత్తం ఐరన్కి సంబంధించినటువంటి బుట్టలన్నీ కూడా అయితే రెడీ చేశారు. సో పైలింగ్ అంతా కంప్లీట్ అయిపోగానే ఇక కాంక్రీట్ వర్క్స్ అయితే స్టార్ట్ అవుతాయి. వీలైనంత త్వరగా అయితే కంప్లీట్ చేయాలనే ఉద్దేశంలో అయితే ఉన్నారనమాట. ఇక్కడ వరకు మీరు వీడియో చూసారంటే ఎంతోకంత మీకు నచ్చే ఉంటారు కదా. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న లొకేషన్ వచ్చేసరికి ఫేజ్ 2లో భాగంగా మనకు దొండ తోట అయితే ఉంది కదా. ఆ దొండ తోట దగ్గర అయితే మనకి ల్యాండ్ అయితే హ్యాండ్ ఓవర్ అయింది కదా. హ్యాండ్ ఓవర్ అయిన దగ్గర నుంచి రోడ్ వర్క్ అయితే చేస్తున్నారు. ప్రజెంట్ అయితే ఫైనల్ గ్రావెల్ వర్క్ అయితే వేయడం జరిగిందనమాట. సో దీని మీద అయితే తారు అయితే వేస్తారు. సో ఇంకా అటు సైడ్ ఇటు సైడ్ కూడా రైట్ వే లెఫ్ట్ వేకి సంబంధించిన వర్క్స్ కూడా అయితే జరుగుతున్నాయి. అంతేకాదు ఫేజ్ 1లో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్కి ఆపోజిట్లో ఉన్నటువంటి అక్కడ ల్యాండ్ ఇష్యూ కూడా అయితే కంప్లీట్ అయింది. అక్కడ కూడా రోడ్ అయితే వేస్తున్నారు. ఇక అది కూడా చూపిస్తాను. సో అమరావతిలో సంబంధించినటువంటి ల్యాండ్ ఇష్యూస్ అన్నీ కూడా కంప్లీట్ అయితే అయిపోవచ్చినాయి అనమాట. ఫ్రెండ్స్, ఈ ప్లేస్ వచ్చేసరికి ఎమ్మెల్యే టవర్స్కి ఆపోజిట్లో ఉన్నటువంటి ప్లేస్ అనమాట. ఇక్కడ కూడా ల్యాండ్ ఇష్యూ అయితే క్లియర్ అయ్యింది. ప్రజెంట్ అయితే ఫైనల్ గ్రావెల్ వర్క్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో దీని మీద తార్ అయితే వేయటం లేట్ అనమాట. అంతేకాక సైడ్ కొంచెం పాడైపోయిన రోడ్డును కూడా మొత్తం అంతా తవ్వేసి మళ్ళీ అయితే రోడ్ అయితే వేస్తున్నారు. వర్క్స్ చూసుకోవచ్చు ఏ విధంగా అయితే ఉన్నాయో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అమరావతి క్యాపిటల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు. అంటిల్ దెన్ కీప్ స్మైల్, బీ హ్యాపీ, బాయ్.